బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మరొకసారి మనం అందరము ఈ దివ్య బలి పూజలో ఏకత్రం చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు, వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యాలు ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవితం ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఇక్కడున్న ప్రతి ఒకరి కోసమని ప్రార్థించదము. మనము ఒకరి కోసమని ప్రార్థించదము, మన కుటుంబాల కోసమని ప్రార్థించదము, మన నలువైపులో ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. దేవుడు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈరోజు మాస్ ఇంటెన్షన్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ for all the blessings showered upon the family and for the departed soul of Gade Inna Reddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For the good health and long life of the husband and for blessings upon the children, mass offered by a devotee. For God's blessings upon Eluru Retreat Center and for the increase of sponsors offered to Infant Jesus by Alfonsa Reddy, Chinnamma, Vijay Sagar Reddy and Sucharita. For the bright future of children and for salvation, financial blessings upon family, mass offered by Yellappu Lakshmi. For today's mass, we also have got intercession group masses for the following intentions. Thanksgiving mass for the financial blessings and good health of family members, mass offered by Vernagiri Suribabu. For the departed souls of Simma Bhushanam, Simma Rajesh, Simma Sunil to rest, mass offered by Roja and family members. For good health and God's protection and divine love among family members, mass offered by Vipparthi George Raju and family members. For the good health, knowledge and bright future
of Arogya, Mass offered by Subbalakshmi. For the good health, God's blessings and protection upon family members, Mass offered by K. Nageshwar Rao and Rani. For the good health of Ponmali Sunil, Mass offered by P. Dhanalakshmi. For the good health and complete deliverance of Velangani Mary from joint pains, and for marriage of Prakash to happen without any obstacles, Mass offered by Karri Raju and family members. ఈ ఉద్దేశాలకు అన్నిటికని మనము ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించదము. మరొకసారి మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞ స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగులము అగుటకు మన మనసులను హృదయాలను మన తండ్రి దేవునికి, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాము. మన తప్పిదములు పాపములు జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకుందాము. కాసేపు మౌనంగా పితైన తండ్రికి క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు శ్రీ సభ పునీత గొంజాలో గార్సియా సంస్మరణను కొనియాడుతుంది. పునీత గొంజాలో గార్సియా వేదసాక్షి. భారతదేశంలో ప్రత్యేకంగా ఈ సంస్మరణను కొనియాడుతున్నాము. అయితే ఈరోజు పునీత గొంజాలో గార్సియా ప్రత్యేక వేడుకల కోసమని మనము ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మీరు శక్తిమంతులు, దయామయులు. వేదసాక్షి అయిన పునీత గొంజాలో గార్సియాకు బాధమయమైన హింసలను ఓర్పుతో సహించుటకు మనోబలమును దయచేసితిరి. ఈ పుణ్యపురుషుని విజయ ఉత్సవమును సంతసముతో జరుపుకొనుచున్న మేము మీ సహాయముతో దుష్ట శక్తుల పన్నాగములను జయింపగలుగుదాం గాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చరియందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి. అధికముగా పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్రము చేతను, విజ్ఞానము చేతను, ఓర్పు చేతను, దయచేతను, పవిత్రాత్మ వలనను, నిజమైన ప్రేమ వలనను,
సత్య సందేశము వలనను దేవుని శక్తి వలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకును రక్షించబడుటకును మాకు నీతియే ఆయుధము. మేము గౌరవించబడితిమి, అవమానించబడితిమి, నిందించబడితిమి, స్తుతింపబడితిమి, అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకులుగా ఉండియు అందరికీ తెలిసిన వారమే. మేము మరణించుచున్నట్లును జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్మలమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కు మందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీయూ లేని వారము అనిపించుకొనుచున్నాము, కానీ యథార్థముగా అన్నీయూ ఉన్నవారము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మతాయి సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మతాయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 22 వరకు. మతాయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 22 వరకు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థన మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మేలుకతో గమనించి ఉండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అన్ని కలత చెందకుడు. యోచించితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. బ్రహ్మాండానికి రారాజు పిత అయిన తండ్రి శక్తి గొప్పది. అది అనంత శక్తి. అనంత శక్తి అంటే ఏమిటి? మొట్టమొదట అనంత శక్తి చాలా గొప్ప శక్తి. గొప్ప శక్తి ఎంత గొప్పదంటే దానికి అంతము లేదు. అందుకనే దాని అంతం లేని శక్తిని అనంత శక్తి అంటున్నాము.
అది మన పితి అయిన తండ్రి శక్తి, అనంత శక్తి. ఆ శక్తి తన దివ్యవాక్కులో ఉన్నది, తన పరిశుద్ధ పవిత్రాత్మలో ఉన్నది. పితి అయిన తండ్రి మామూలు మానవ తండ్రిలా కాకుండా మొత్తం బ్రహ్మాండానికే రారాజు. అటువంటి గొప్ప దేవుడు మనల్ని పితలాగా, తండ్రిలాగా ప్రేమిస్తాడు. అది మనము ఇప్పటి వరకు తెలుసుకొని ఉన్నాము. పిత అయిన తండ్రి శక్తి అంత గొప్పదని, తాను ఎప్పుడన్నా ఏదైనా ఒక క్షణంలో కూడా చేయగలుగుతారు. ఈ రోజులలో మనం చాలాసార్లు ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ టీ గురించి వింటూ ఉంటాము. అయితే అనంత శక్తి అనేది అటువంటిది. పితి అయిన తండ్రి శక్తి అనంతం. పితి అయిన తండ్రి శక్తి అనంత శక్తి. ఆ శక్తి ఎలాంటిదంటే, మనం ఇప్పుడే అన్నట్టు టీ, కాఫీ మనం ఈ రోజులలో ఇన్స్టంట్ కాఫీ అంటాము. అంటే ఆ కాఫీ మనము కొన్ని క్షణాల్లోనే తయారు చేయగలుగుతాము. ఆ విధంగానే ఇన్స్టంట్ టీ. అండ్ ఈ కాలంలో, ఈ తరంలో చూస్తే అన్నీ కూడా మనము తొందరగా చేయాలని మనకు ఉంటుంది. కానీ పితి అయిన తండ్రి శక్తి నిజమైన అనంత శక్తి. అండ్ ఎటువంటి అనంత శక్తి అంటే, మన ఇన్స్టంట్ కాఫీ కంటే కూడా తొందరగా ఏదన్నా చేయగలిగే శక్తి. ఇటువంటి శక్తి ఉన్న దేవుడు మనల్ని జీవితంలో మనం కూడా తన ఆనందంలో పాల్గొనాలని మనకు జీవం ఇచ్చి ఉన్నాడు. మనల్ని కూడా అనంత జీవులుగా తయారు చేస్తున్నాడు. అది మనము మామూలు జీవులం కాము, విశ్వాసంతో నిండి ఉన్న జీవులము, నిరీక్షతతో నిండి ఉన్న జీవులము, ఉద్ధారత్వంతో ఉన్న జీవులము. మనము కొన్ని క్షణాలు మనం ఆలోచించి చూస్తే, నేను ఒకవేళ జీవితంలో ఎవరికన్నా అబద్ధాలు చెప్పుకుంటా బ్రతకాలని అనుకున్నాను అనుకో, ఎంతకాలం వరకు నేను అబద్ధాలు చెప్పుకుంటా బ్రతకగలుగుతాను? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 70 సంవత్సరాల, 100 సంవత్సరాల? అలాగనే నేను ఎవరినన్నా మోసం చేయాలని అనుకుంటే ఎన్ని రోజులకని నేను మోసం చేయగలుగుతాను? ఒకసారా, 100 సార్లా, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల? ఆ విధంగానే మన జీవితంలో ఏదన్నా నెగిటివ్గా ఉండాలంటే మనం ఎంతకాలం వరకు నెగిటివ్గా ఉండగలుగుతాము? పిత అయిన తండ్రి మనకు అనంత జీవము ఇవ్వటానికి మనల్ని తయారు చేస్తున్నాడు. మన జీవము 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, అనంత జీవితం. అనంత జీవితం అంటే కోట్లాది సంవత్సరాల కోసమని మనము బ్రతకటానికి పితి అయిన తండ్రి మనకు జీవము ఇచ్చి ఉన్నాడు. అది అనంత జీవము. ఆ అనంత జీవము, అనంత శక్తి కల పితి అయిన తండ్రియే మనకు ఇవ్వగలుగుతాడు. అయితే ఈ అనంత జీవితంలో మనము నెగిటివ్గా ఏది చేయలేము, తప్పులు మాట్లాడలేము. అది మనము అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికితే అది మనకే భారం అయిపోతుంది. ఏదో భారము మనము కొంతకాలం వరకు భరించగలుగుతాము. అబద్ధాలు చెప్పే భారము, మోసం చేసే భారము, ఏదన్నా నెగిటివ్గా మనం ఉండే భారము మనం కొంతకాలం వరకే మనము ఆ భారాన్ని మనము భరించవచ్చు. కానీ అనంతకాలానికి మనము ఇటువంటి భారములను మనము మోపలేము. అయితే మనము అనంతకాలానికి చేయవలసిందేందని మనము ఆలోచించవలసింది. ప్రత్యేకంగా మనము ఏది ఆలోచించినా ఒక్కటి మాత్రము మనకు సూచిస్తుంది. మనము 10 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా ఒక మనిషిని మనము ప్రేమించగలుగుతాము, ఇతరులను ప్రేమించగలుగుతాము. అది మనకు దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వరము. కోట్లాది సంవత్సరాలకు ప్రేమలో మనం బ్రతకడము, ప్రేమలో మనము ఎదగడము. ప్రేమ ఉన్న చోటే మనం చూస్తాము ఆనందము, సంతోషము, శాంతి, సమాధానాలు ఉంటాయి. మనము ఇప్పుడు చూస్తూ ఉంటే నలువైపులు మనకు ఆనందము కానీ, సంతోషం కానీ, శాంతి, సమాధానాలు కూడా తాత్కాలికంగానే మనకున్నాయి.
శాశ్వతంగా ఉన్న ఆనందము లేదు, శాశ్వతంగా ఉన్న ప్రశాంతత లేదు, శాశ్వతంగా ఉన్న సమాధానము లేదు. అయితే మనము వాటికన్నిటికని కోరుకునే వరకు అది మన అందుబాటులో రాదు. కోరుకోవడమే కాకుండా దానికి మనము ప్రార్థించవలసింది. అయితే అటువంటిదే ఈరోజు మనకు సువిశేషంలో దేవుడు అంతేకాకుండా ఈ లోకం గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకము రీతి ఏంటి మనము కాసేపు ఆలోచిస్తే మనకు చూసేది నలువైపులు మనం గమనించేది లోకంలో స్వార్థము అహంకారము ఉన్నది. స్వార్థము అహంకారము నలువైపులు ఉన్నది. అది ఇప్పుడే కాదు, మానవులు దేవుని నుంచి దూరం ఉన్నంత కాలము ఇలానే స్వార్థము అహంకారం ఉంటుంది. అందుకనే ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు మనకు స్వయంగా చెప్తున్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. మనుషులు లోకములో ఉన్నది స్వార్థము అహంకారము. స్వార్థం ఉన్నంత కాలము మనిషి తన మనసు హృదయమును పితైన తండ్రి వైపు మలుపుకోలేడు. ఆ విధంగానే అహంకారం ఉన్నప్పుడు మనిషి ఇంకో మనిషిని ప్రేమించలేడు. మనం చూసేది ఏంటంటే ఎవరైనా అహంకారం ఉన్న మనిషి తన కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా ప్రేమించలేడు. మనలో అహంకారం ఉన్నంత కాలము నేను నేను నేనే. ఆ విధంగానే మనకు స్వార్థం ఉన్నంత కాలము నాకు 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 అనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము జీవితంలో ఇతరులతోని ఎటువంటి అనుబంధము చేకూర్చలేము. ఎటువంటి అనుబంధము చేకూర్చనప్పుడు అది కూడా మనకు జీవితంలో సంతోషం నుండి ఆనందం నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. అయితే ఇవే కాకుండా లోకంలో ఎన్నో వేల కొద్ది సంవత్సరాల నుండి సైతాను మనిషిని వేరుగా చేస్తున్నాడు. మనము ఒకవేళ గమనిస్తే ప్రతి దివ్య బలి పూజ కూడా మనుషుల మధ్య ఐకమత్యము కోసమని సమాధానం కోసమని ఒక గొప్ప ప్రార్థన. యేసు ప్రభు తాను ఏ కార్యం చేసినా మనుషుల మధ్య ఐక్యత పెరిగేటట్టు చేసేవాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమించమన్నప్పుడు మనము ఒకరిని ప్రేమించినప్పుడే మన మధ్యలో ఐక్యత కానీ ఐకమత్యము కానీ సమాధానము కానీ ప్రశాంతత పెరుగుతుంది. అందుకనే దేవుడు ఈ లోకరీతిని వదిలి అహంకారాన్ని స్వార్థాన్ని వదిలి ఒకరిని ప్రేమించడము గౌరవించడము ఒకరికి మర్యాద చూపించడము ఎంతో అవసరమని మనకు సువిశేషాలలో పూర్తి బైబిల్లో మనకు తెలియజేస్తున్నారు. బైబిల్ మొదటి వాక్యం నుండి చివరి వాక్యం నుండి దేవుడు మనకు తెలియజేసేది ప్రేమ గురించి. ఈరోజు సువిశేషంలో మనం విన్నది, మనుషుల గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థన మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. అంటే మనుషులు వారి స్వార్థం కోసం అహంకారం కోసము ఏ హద్దుకన్నా వెళ్తారు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించెదరు, మిమ్మల్ని కొరడాలతో కొట్టించెదరు. మేలుకతో గమనించి ఉండు, మేలుకవతో ఉండు అని యేసు ప్రభు మనకు మరొకసారి చెప్తున్నారు. అంతేకాకుండా మనము చాలాసార్లు చూస్తూ ఉంటాము, మనుషులు మన నలువైపులు ఉన్న మనుషులు ఏమని అనుకుంటా ఉంటారే, ఇటువంటి సందర్భంలో నేనేం చెప్పాలి, ఏం చేయాలి అనేది వారికి తెలియకుండా ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాకైన యేసు ప్రభుయే మనకు చెప్తున్నది ఏంటంటే, మీరు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చెందకూడదు. చెప్పవలసినదెల్లా మీకు అనుగ్రహింపబడును. ఆ సందర్భాన్ని బట్టేసి ఆ సమయాన్ని బట్టేసి మీరేం చెప్పవలసిందో మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. పరిశుద్ధ పవిత్రాత్మ, పితైన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మ ఆత్మయే మీ నోట మాట్లాడును. మీరు నిలబడి ఉంటారు, కానీ మీలో
మీ నోట్లో వచ్చే వాక్కు మాత్రము ఆ పరిశుద్ధ పవిత్ర ఆత్మ దివ్య వాక్కు అయి ఉంటుంది. సో అది మనకు ఈరోజు సువిశేషంలో మరొకసారి మనకు దేవునికి దగ్గర అయ్యేటట్టు క్రీస్తు ప్రభుని అనుసరించడమే కాకుండా అనుకరించడానికి మనకు ఒక మోడల్ కానీ ఒక దారి కానీ చూపిస్తుంది. క్రీస్తుని అనుకరించడము, క్రీస్తుని అనుసరించడము, క్రీస్తు అనుచరులుగా మనము ఎలా జీవించేది అనేది యేసు ప్రభు మరొకసారి మనకు ఈ దివ్య బలి పూజలో తెలుపుతున్నారు. అయితే మరొకసారి మన పితి అయిన తండ్రి మానవుల తండ్రి లాంటి వాడు కాదు, ఈ బ్రహ్మాండానికే రారాజైన తండ్రి అతను అంత శక్తి ఉన్న తండ్రి, మనకు ఎల్లప్పుడూ మన వైపులు మనతో ఉన్న తండ్రి. మనం చాలాసార్లు చూస్తున్నాము ఈ రోజులలో మనం సెల్ ఫోన్ని రీఛార్జ్ చేస్తాము. రీఛార్జ్ చేసి ఎన్నో ఆఫర్లు మనకు 24/7 అని వస్తాయి. కానీ మనం ఏ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినా మనం ఆ రీఛార్జ్కు దానికి ఏదో కట్టవలసింది. కానీ దేవుని పరిశుద్ధ పవిత్రాత్మ మనకు 24/7, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి 365 రోజులు కూడా మనకు ఎటువంటి డబ్బు కట్టడానికి అవసరం లేదు. కానీ పరిశుద్ధ పవిత్రాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఎందుకంటే మనకు ప్రేమించే దేవుడు, మనకు పితల ప్రేమించే దేవుడు, మానవ పితరుల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మనకు జీవం ఇచ్చి ఉన్నాడు. అటువంటి దేవుడు ఈ బ్రహ్మాండానికే రారాజు, అనంత శక్తి గల రారాజు. అటువంటి రాజు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు. తన పరిశుద్ధ పవిత్రాత్మను మనతో ఉంచుతున్నాడు. మనం ఎదగాలని తన దివ్య వాక్కుని ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో పలుకుతున్నాడు. అయితే మనము మన మనసులను, హృదయాలను ఆ దేవుని వైపుకు తిప్పుకొని కాసేపు మౌనంగా ఉంటూ ఆ పితి అయిన తండ్రి మనకు మన మనసుల్లో, హృదయాల్లో ఏం పలుకుతున్నాడో మనము మౌనంగా ఉంటూ వినదాం. ఆ విధంగానే దివ్యవాకైన దేవుడు మన మనసుల్లో ఇప్పుడు ఈ సమయమున ఏం చెప్తున్నాడో మనం విందాం. ఆ విధంగానే పరిశుద్ధ పవిత్రాత్మ మనకు మన మనసుల్లో, హృదయాల్లో ఏం చెప్తున్నాడో కాసేపు మౌనంగా ఉండి మనము మన మనసుల ప్రశాంతతలో విందాం. మరొకసారి పితి అయిన తండ్రికి మనం కృతజ్ఞతలు, స్తోత్రములు తెలిపెదము. మనకు తన దివ్యవాక్కు ఇచ్చేందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు తెలుపుదాము. మన జీవితంలో తన పరిశుద్ధ పవిత్రాత్మ మనం చేసే ప్రతి తలంపులో, ప్రతి కార్యములో, మనతో ప్రతి మాటలో తన పరిశుద్ధ పవిత్రాత్మ మనతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్ష రసము నీటి కల యొక్క గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావములో భాగస్థం అవుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థలము అగుదుముగాక.
సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ కానుకలను మీ ఆశీస్సులతో పవిత్ర పరుపుము. వేదసాక్షి అయిన పునీత గొన్జాలో గార్సియా మీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగియుండెను. మీ కృప ద్వారా మా హృదయములు మీ ప్రేమతో ప్రజ్వరిల్లినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుద్ధానమును ప్రకటించుచున్నాము. అతని మహిమయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయం చేరి ఉన్నామని గ్రహించుతూ, ఈ సమయమున ఇక్కడున్న అప్పము, ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తములుగా మారే సమయము, ఒక అద్భుత కార్యముగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధించుతాయి. ఇటువంటి భక్తి భావంతో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర,
ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారుగగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. ఒకరికొకరి కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. మా నలువైపులు ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. మీరు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మమ్మల్ని అందరినీ గొప్పగా దీవించండి. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఆ విధంగానే ఈ చుట్టుప్రక్క ప్రాంతాల్లో ఉన్న వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు కాలం దాటి మరణించిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పిత అయిన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మేం మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. దేవుని దివ్యవాకైన ప్రభు వీరే, మనల్ని పితైన తండ్రి యొద్దకు తీసుకెళ్లే ప్రభు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక, ఆమేన్. అందింతు ప్రేమాంజలి, నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. దేవా దేవా నా యేసుదేవా. ప్రార్థించెదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములందు పాల్గొనిన మమ్ము వేదసాక్షి అయిన గొన్సాలో గార్సియా వలె ధైర్య సాహసములు కలిగి ఉండునట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము మీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధలందు కూడా విజయమును బడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరములను ఉంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నిండుగ మిండుగ దీవెనలతో
స్తోత్రము మా యేసు రాజుకే స్తోత్రము